దయచేసి వెనక్కి చూడకండి. వెనక భూతాలు ఉండొచ్చు, వెనక భయంకరమైన నేపథ్యం ఉండొచ్చు, వెనక కష్టాలు ఉండొచ్చు, వెనక భక్తిలైనటువంటి తల్లిదండ్రులు పరిస్థితులు ఉండొచ్చు అనమాట అండి. వాళ్ళ పాపాలు శాపాలుగా మనం వెంటాడుతుండొచ్చు. కానీ వాటన్నింటినీ కొట్టివేయగలిగిన వాడు, వాటన్నింటి ప్రక్కకు నెట్టగలిగి నిన్ను ముందుకు తీసుకువెళ్ళగలిగిన వాడు దేవుడు ఉన్నాడు. నేను నడిపించేవాడు. స్తోత్రం చెప్పాలి. ముందుకు చూసుకుంటూ మన ప్రయాణంలో ముందుకు సాగిపోదాం అనుకుంటున్నాం. కాబట్టి వెనక్కి తిరిగి చూసుకుంటే బ్రతకలేమండి మనం. వెనక్కి తిరిగి చూసుకుంటే బ్రతకలేము మనం. మీరు చాలా మంది లోకంలో ఒక సామెత ఉంది, ఏముందంటే ముందు పోయి దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ముందు గోతులే ముందు దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒకవేళ ముందు గొయ్యి ఉన్నా, ముందు సముద్రం ఉన్నా దాటించగల దేవుడు నీకు ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇశ్రాయేలు ముందు ఏముంది? ఏమైపోయారు వాళ్ళు? దేవుడు ఉన్నాడు కాబట్టి.